హాయ్. హాయ్ కా. మీ పేర్లు? శిక్ష, శశి. సిటీ లైఫ్ అంటే ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే పల్లెటూరు లైఫ్ అంటే ఎక్కువ ఇష్టం? పల్లెటూరే ఎక్కువ ఇష్టపడతాం అక్క. అంటే పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి పల్లెటూరు నుంచి ఎక్కువ పడతాం. సరే, ఎక్కడ మీది ప్రాపర్? ఆంధ్ర. మీది? ఆంధ్రానే. ఆంధ్రానేనా? మాది ఆంధ్ర. ఎవడు అడిగాడ్రా? అంటే వచ్చే వైఫ్ ఎలా ఉండాలి? పల్లెటూరు అమ్మాయి అయితే బెటర్ అనుకుంటున్నారా, సిటీ ట్రెండ్ ఫాలో అమ్మాయి బెటర్ అనుకుంటున్నారా? పల్లెటూరు అమ్మాయి లాగా ఉంటేనే బెటర్. ఎందుకలా? ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా కల్మషం ఉంటుంది, అటు సైడ్ అయితే కల్మషం ఉంటుంది. అంటే ఇడుండే వాళ్ళు అయితే అంటే ఇప్పుడు ఒకరితో మాట్లాడతారు, ఇంకోరు మాట్లాడతారు, హట్టింగ్ లా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చినందుకు వేరే విధంగా ఉంటుంది అనమాట. మీకు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మాయి అనేది ప్రాబ్లం లేదు, కానీ సిటీ అమ్మాయి అయినా సరే పల్లెటూరు అమ్మాయి అయినా సరే తన లిమిట్స్ క్రాస్ చేయకుండా మనతో పాటు ఉండి మనల్ని మన ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు. అందరూ జస్ట్ అమ్మాయి అయితే చాలు, జస్ట్ అమ్మాయి అయితే చాలు. ఇయర్ మొత్తంలో మీకు ఏ హాలిడే అంటే బాగా ఇష్టం? సండే. సండే, ఆదివారం సెలవు రోజు. అంటే ఫెస్టివల్స్ లో వినాయక చవితి అయితే బెటర్. వినాయక చవితి ఎందుకంటే మొత్తం ఫ్రెండ్స్ అంతా వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు, బాగుంటుంది. ఇంకా ఆ టైంలో వైబ్ కూడా వేరే ఉంటారు. కొద్దిమంది తాగుతారు, కొద్దిమంది వేరే విధంగా ఉంటారు. సిటీ అమ్మాయికి పల్లెటూరు అమ్మాయికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సిటీ అమ్మాయిలు అంటే ఇక్కడ 2-3 వాడతారు, అక్కడ 2-3 వాడతారు. అది నిన్నే కదరా చాలా మంది లవ్ చేస్తుంది, దాన్ని దింపరా అమ్మాయి కూడా. వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి కొద్దిగా భయపడతారు అనమాట. బట్ ఇక్కడ అలా కాదు కదా, వీళ్ళు అంటే ఏం పట్టించుకోరు అనమాట. వాళ్ళొక్కటే చూసుకుంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఒక్కటే చూసుకుంటారు. విలేజ్ లో అయితే కొద్దిగా భయపడతారు, వాళ్ళు ఏమన్నా అంటారనేసి, లేకపోతే బయట వాళ్ళు ఏమన్నా అంటారనేసి ఇట్లా భయపడతారు. అమ్మాయి అయితే కాదు. సిటీ అనే అమ్మాయి సిటీ ఇప్పుడు పల్లెటూరు నుంచి కూడా సిటీస్కి వస్తున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రక్షించేందుకు మొత్తం మారిపోతుంది. తర్వాత అందరితో పరిచయాలు ఎక్కువ పెంచుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అమ్మాయిలందరూ చదువు అది ఇది అనేసి పెద్ద పెద్ద సిటీస్కి రావడం, నేర్చుకోవడం, వాళ్ళకంటూ ఒక జాబ్ ఉండాలనుకోవడం ఇది కరెక్టే. బట్ మన పల్లెటూరు అమ్మాయిలు కూడా సిటీస్కి వచ్చి ఇలా డ్రెస్సింగ్ స్టైల్ అవ్వడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ చాలా విధాలుగా చేస్తున్నారు, చేంజ్ అవుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు నా ఒపీనియన్. మన లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనల్ని అర్థం చేసుకుంటూ పక్కన వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండి అందరిని హ్యాపీగా చూసుకుంటారు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్, మీ పేర్లు? రాజేష్. మాది విలేజ్ లైఫ్ అంటే ఇష్టం. విలేజ్ లైఫ్ అంటే ఇష్టం, ఎందుకని? ఎందుకంటే అక్కడ నేచర్, పొల్యూషన్ ఉండదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది విలేజ్. విలేజ్ లైఫ్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? మీ పేరెంట్స్ ఎలా మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఫాదర్ కష్టపడి పెంచి డబ్బులు సంపాదించి ఇప్పుడు కోచింగ్కి వచ్చాం. సేమ్ నార్మల్గా సిటీ లైఫ్ అమ్మాయిని చూస్తున్నారు, పల్లెటూరు లైఫ్ లీడ్ చేసే అమ్మాయిని చూస్తారు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది అనుకుంటున్నారు అసలు? అంటే ఏం లేదు, ఇక్కడికి వచ్చినాక చేంజ్ అవుతారు ఎవరైనా కూడా. పడాల్సిందే. ఫస్ట్ ఒక మంత్ క్యాజువల్ ఉంటారు, దాని తర్వాత సెకండ్ మంత్ నుంచి ఆటోమేటిక్ వేరే వాళ్ళని చూసి ఇక్కడ అందరు ఎట్లా పాష్ గా ఉంటారు కదా, వాళ్ళని చూసి విలేజ్ అని కాదులే కానీ మనం అర్థం చేసుకుని అమ్మాయిస్తే బెస్ట్. ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే గెలిచి వస్తానని మన ఫ్యామిలీని రెస్పెక్ట్ చేసేంత ఉండాలి. వైఫ్ వల్ల మీ మమ్మీ డాడీ వాళ్ళతో మీకు భేదాలు రావచ్చు, అప్పుడు మీ అమ్మాయికి మీరు ఏం సమాధానం చెప్తారు? అది పెద్ద కష్టం అయిపోతుంది, మనం నచ్చ చెప్పుకోవాలి. ఇంటికి పంపిస్తామే ఉంది. ఎవరిని ఇంటికి పంపిస్తారు? అమ్మాయిని ఇంటికి పంపిస్తాం. పంపించేస్తారు, వెళ్ళిపో అవసరం లేదంటారు. వాళ్ళైనా వాళ్ళకి మమ్మీ డాడీ, వీళ్ళైనా మమ్మీ డాడీ, అడ్జస్ట్ అయిపోవాలి. వీళ్ళు చెప్పినా కానీ మమ్మీ డాడీ లెక్క తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళు వెళ్ళి విడిచిపెట్టేస్తారు కదా, వాళ్ళు కూడా రోజులు అడ్జస్ట్ గారు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఒక 10 seconds లో మీకు ఇష్టమైన పని ఏదైనా చేయాలంటే మీకు ఏం ఆలోచన వస్తుంది? ఫ్రెండ్స్ని ట్రోల్ చేయడం. నాకు వాట్సాప్ స్టేటస్ చూడండి.